తీసుకొని దేవుని వాక్యము ధ్యానము చేసుకుంటారు. పరిశుద్ధుడవైన తండ్రి, నీ అపారమైన ప్రేమ కృపాక్షి 2025 సంవత్సరంలో ఈ సన్నిధి ప్రారంభించినటువంటి ఈ ఆరాధనలో పాల్గొనే అనుగ్రహించినందుకు ఈ వాక్య ధ్యానం అందరికీ దీవెన కలగాలని ఈ వాక్యమును ధ్యానిస్తూ ఉంటారు. వాక్యంలో నుండి మాతో మాట్లాడుతూ యేసయ్య దివ్య నామములో వేడుకొనుచున్నాము. ప్రభునందు ప్రియులారా, క్రీస్తు నాథుని సన్నిధి కాంతి మన మీద ప్రకాశించును గాక. ఆమేన్. మనము ఈ జూన్ నెలలో సన్నిధిని గురించినటువంటి సంగతులు ధ్యానించే వారమై ఉన్నాం. మరి సన్నిధి అంటే దేవుని సముఖంలో, దేవుని పాదముల దగ్గర సమయమును గడుపుతుందా, అంటే దేవునితో సహవాసం చేయుదా అనర్థం. సన్ ప్లస్ నిధి. సన్ అంటే సూర్యుడు, నీతి సూర్యుడు అయినటువంటి దేవుడు లేక యేసుక్రీస్తు. నిధి అంటే మరి ఏ విధమైన అంతము లేనిది. నిధి అంటే అర్థం ఏంటి అంటే తరగనిది. మనం ఎంత తీసుకున్నా కానీ తరగని దాన్ని నిధి అంటారు. నది అంటే ఎప్పుడు ఎండదు, నది ఎప్పుడు నీళ్ళు ఉంటాయి, దాన్ని నది అంటారు. నిధి అంటే మనము ఎంత తీసుకున్నా కానీ తరగనటువంటి యేసయ్య సహవాసములో మనకు తరుగనటువంటి గొప్ప భాగ్యములు ఉన్నవి, సంపదలు ఉన్నవి అని అర్థం. అందుకే సాతానుడు సన్నిధిలోనికి రానివ్వడు. ఎక్కువ లోక సన్నిధి ఏర్పాటు చేస్తాడు. మనం ఎక్కువ ఎక్కడైతే ఉంటామో అదే మనకి సహవాసం. దేవుడి దగ్గర ఎక్కువ సమయం గడుపుకుంటే దేవుని సహవాసంలో వర్ధిల్లుతాం, ఆయనలాగా తయారవుతాం. లోకములో ఎక్కువ కాలం గడిపితే లోకస్తుల్లాగా తయారవుతాం. లోకము గురించి ఆలోచిస్తూ ఉంటాం, లోకము కొరకే బ్రతుకుతూ ఉంటాం, లోకమును సంపాదించుకోవటానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అంతా ఇక లోకము, లోకాధికారితో సహవాసము, ఇది జరిగిపోతూ ఉంటుంది. అలాగే దైవ సహవాసములో మనం గడిపితే దైవ లక్షణములు అద్దుకోగలుగుతాం, దేవుని సారూప్యములోనికి మార్చబడతాం, దేవుని కళలు అద్దుకోగలుగుతాం. దేవుని యొక్క నైజము మనలో ఏర్పడటానికి అవకాశం ఉన్నదంటే దైవ కళ మనకి రావటానికి ఆస్కారం ఉంది. అలాగా దైవ సన్నిధిలో దైవ కళలు అద్దుకున్నప్పుడే, ఆయన స్వరూపములోనికి మార్చబడినప్పుడే రేపు పరలోక రాజ్యములోనికి మనం అర్హులమవుతాం. అందులో ప్రవేశించడానికి హక్కుదారులమవుతాం. లేకపోతే మనకి ప్రవేశించేటువంటి అర్హత ఉండదు. అందుకోసమే మనం దైవ సన్నిధిలో ఎక్కువ కాలము గడుపుకొనుటకు ప్రయత్నము చేసుకోవాలి. దైవ సన్నిధిలో ఎలాగ గడపగలం? వాక్యము చదువుట సన్నిధి, ప్రార్థన చేయుట సన్నిధి,
దేవుడి దగ్గర కనిపెట్టుకొనుట సన్నిధి. ఏకాంతముగా దేవుని యొక్క సముఖములో గడుపుట సన్నిధి. ఇవన్నీ కూడా సన్నిధికి సంబంధించినవే. ఉపవాస ప్రార్థన సన్నిధి. అది 3 గంటలు కావచ్చు, 6 గంటలు కావచ్చు, 12 గంటలు కావచ్చు, 24 గంటలు కావచ్చు. దైవజనుని సలహా ఏమిటి అంటే, అధమపక్షము నెలకి ఒక్కసారైనా 1 దిన ఉపవాసము చేయవలెను అని చెప్పారు. అన్ని పనులు. మరి ఉపవాసం అంటే తినకుండా ఉండటం కాదు. ఇది అజ్ఞానం, ఛాదస్థం, విలువలేని భక్తి. దానివల్ల ఏం ప్రయోజనం లేదు. చాలామంది లోకంలో పనులన్నీ చేసుకుంటాం, మేము తింటాం మానేసేసామండి. శుక్రవారం నాడు కొంత టైం పెట్టుకొని అప్పుడు దాకా మేము అన్నం తినకుండా మానేసామండి అంటే అది పస్తుండటం అవుతుంది. కానీ ఒకవేళ శరీరానికి ఆరోగ్యానికి పనికి రావచ్చు, కానీ అది దైవ సహవాసము కాదు. ఏ పని చేసినా మనము దేవునితో సంబంధము కలిగి ఉండటం సన్నిధి. అది గుర్తుపెట్టుకోవాలి. మనం దేవుని సహవాసము లేకుండా మనం ఎంత చేసినా అది సన్నిధి అవ్వదు. కాబట్టి మరి సన్నిధి అత్యవసరం విశ్వాసి జీవితంలో. సన్నిధి లేకపోతే ఆ విశ్వాసి జీవితం పరలోక రాజ్యానికి అర్హత కలిగిన జీవితముగా తయారు కాలేదు. ఇది నగ్న సత్యం. సరే, ఈరోజు మన అంశం ఏమిటి అంటే, సన్నిధిలో అబ్రహాము పొందిన సంపదలు. సన్నిధిలో అబ్రహాము పొందిన సంపదలు. మరి పితరుల కాలములో అబ్రహాము మరి ఇశ్రాయేలు జనాంగానికి, యూదులకు పితరుడు. దేవుణ్ణి వెదకి కనుగొని, దేవుణ్ణి నమ్ముకొని, విశ్వసించి, దేవుడు చెప్పినట్లుగా నడుచుకొని ఒక జనాంగానికి పితరుడుగా, దేవుడి జనాంగానికి మూల పితరుడుగా, మూల పురుషుడుగా ఎంచబడిన వ్యక్తి అబ్రహాము. అబ్రహాము అంత గొప్ప అంతస్తులోనికి వెళ్ళటానికి కారణం ఏమిటి అంటే, అబ్రహాము సన్నిధిలో మరి తన కాలాన్ని గడుపుకున్నాడు. ఎక్కువ సన్నిధిలో గడిపాడు. అందుకే అంతగా గొప్పవాడుగా తయారు కాగలిగాడు. ఈ అబ్రహాము సన్నిధిలో ఏమి పొందుకున్నాడు? ఇది ఈరోజు మన అంశం. మరి అబ్రహాము సన్నిధిలో గడిపినట్లుగా కొన్ని వాక్యాలు మనకి కనబడతాయి. 17వ అధ్యాయం ఆదికాండము మరి 2వ వచనములో మనం చూసినప్పుడు, నా సన్నిధిలో నిందారహితుడవై నడుచుకొనుము అని దేవుడు తెలియజేస్తాడు. అలాగే మరి అబ్రహాము 18వ అధ్యాయములో 22వ వచనములో, అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అబ్రహాము ఎక్కడికి వెళ్ళినా ముందు బలిపీఠం కట్టేవాడు. ఆ రోజుల్లో బలిపీఠమే మందిరము కింద లెక్క. అంటే దేవుడితో సహవాసం చేయటానికి, ఆయన్ని సమీపించడానికి ప్రతిసారి కూడా మరి ఒక జంతువును బలిచ్చి పాప క్షమాపణ పొంది తాత్కాలికముగా దేవుడితో సహవాసం చెయ్యాలి. అది పాత నిబంధనలో ఏర్పాటు. అలాగే క్రొత్త నిబంధనలో యేసయ్య శిలువలో ఆ బలియాగము శాశ్వతముగా బలియాగము చేశారు. కాబట్టి ఆయన బలియాగమే మనం దేవుడి సన్నిధికి నిత్యము వెళ్ళటానికి ఆధారమయ్యింది.
అందుకే హెబ్రీ పత్రికలో ఆ సంగతి తెలియజేయబడింది 10వ అధ్యాయములో. ఆయన శరీరం అనేటువంటి తెర చినుగుటను బట్టి, మరి ఆయన సిలువలో ప్రాణం పెట్టినప్పుడు దేవాలయపు తెర అనగా అతి పరిశుద్ధ స్థలములో ఉన్న దేవుని మందసమును మరుగు చేస్తున్న, దేవుని సన్నిధిని మరుగు చేస్తూ ఉన్న తెర ఏమైపోయింది అంటే నడిమికి చినిగిపోయింది. అంటే దేవుడి సన్నిధిలోనికి వెళ్ళటానికి ప్రతి మనిషికి కూడా అవకాశము యేసయ్య మరణము ద్వారా, యజ్ఞము ద్వారా ఏర్పాటు చేయబడింది. కాబట్టి ఇప్పుడు ఎవరైనా దేవుని సన్నిధిలోనికి వెళ్ళవచ్చు యేసయ్యను బట్టి. కాబట్టి ఆ రోజుల్లోనేమో బలియాగము జరిగించి వెళ్ళేవారు, ఈ రోజుల్లోనేమో యేసయ్యను బట్టి వెళ్ళగలుగుతూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము మరి సన్నిధి సహవాసములో తన జీవితాన్ని గడిపాడు. అబ్రహాము దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు అతని వయసు 75 సంవత్సరాలు. 12వ అధ్యాయములో మీరు చూస్తే ఆ సంగతిని మనం చూస్తాం. 4వ వచనములో అబ్రహాము బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. అబ్రహాము చనిపోయేసరికి ఆయన వయసు 25వ అధ్యాయములో 7వ వచనములో బ్రతికిన సంవత్సరములు 175. 75 సంవత్సరాలప్పుడు దేవుణ్ణి తెలుసుకున్నాడు. 100 ఏళ్ళు అంటే నిండు 100 ఏళ్ళు దేవునితో నడిచాడు. అంటే దేవుని సన్నిధిలో నడిచాడు. తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు. కాబట్టి అబ్రహాము సన్నిధిలో ఏం సంపాదించుకున్నాడు? ఇది మన అంశం. ఇందులో 7 విషయాలు ఉన్నాయి. నేను వరుసగా చెప్తాను, జాగ్రత్తగా చూసుకోండి. వాక్యాలు ఎక్కువగానే ఉంటాయి కాబట్టి మనకు అవసరమైన అంశాన్ని చదవండి, చదివేవారు కూడా. మొట్టమొదటిది అంశం, సన్నిధిలో అబ్రహాము పొందిన సంపదలు. సన్నిధిలోనే ఉందండి సమస్తం. సన్నిధి లేనటువంటి విశ్వాసి సంపద లేని మనిషి, ఆస్తి లేని మనిషి, ధనము లేని మనిషి, భేదవాడనమాట, దరిద్రుడనమాట, దౌర్భాగ్యుడు. లవొదికయ సంఘముతో ప్రభు అదే చెప్పారు. ఈ రోజుల్లో లోక సంపదలు చాలా ఉన్నాయి కానీ ఆత్మీయ సంపదలు లేవు. లవొదికయ సంఘకాలం మందే. 19వ శతాబ్దము నుండి లవొదికయ సంఘకాలం నడుస్తుంది. ఇప్పుడు లోకంలో సంపదలకేం కొదువు లేదు. అందరూ సూపర్ ఇళ్ళు, అందరికీ సూపర్ కార్లు, సూపర్ సంపాదన, అడుగు భూమి మీద పెట్టే పని లేదు. విలువైనటువంటి సదుపాయములు, ఏసీలు, ఇంకా ఏంటి అసలు పనిచేసే పనే లేదు, అన్నీ యంత్రాలే. లోకములో అన్ని సంపదలే, కానీ ఆత్మీయ సంపదలలో పరిస్థితి బాగోలేదు. నేనంటలేదు, ప్రభువే స్వయముగా అంటున్నారు. కావాలంటే చదవండి. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనము నుండి ఈ లవొదికయ సంఘానికి రాస్తున్నారు. రాయమని చెప్పి యోహానుకి చూపించారు. ఎలాగ ప్రత్యక్షమయ్యాడంటే ప్రభువు ఆమేన్ అనువాడు. ఆమేన్ అని ఎప్పుడు అంటాం? ముగింపులో అంటాం. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ప్రభు ప్రార్థన చెప్పి ముగింపులో ఆమేన్ అలాగ జరుగునుగాక. ప్రభు ప్రార్థన చెప్పి దీవెని చెప్పుకున్నాక ఆమేన్ అంటాం. అంటే ముగింపు అయిపోయింది. కాబట్టి లవొదికయ సంఘము ముగింపు సంఘం, రాకడ సంఘం మన కాలమే, 19వ శతాబ్దం నుండి. ఈ సంఘానికి ఎలాగ ప్రత్యక్షమయ్యారంటే ప్రభువు ఆమేన్ అంటే ఇంకా నెక్స్ట్ సంఘం లేదు.
ఇదే చివరి అవకాశం. తర్వాత సత్యసాక్షి, నమ్మకమైన సత్యసాక్షి. యేసయ్య సత్యం, ఆయనే సత్యసాక్షి. అందుకే పిలాతో సత్యానికి సాక్ష్యం ఇవ్వటానికి నేను పుట్టాను అన్నాడు. సత్య సంబంధులే ఆయన రాజ్య వారసులు. అబద్ధికులు ఆయన రాజ్యానికి వారసులు కారు. అబద్ధములో జీవించేవారు కారు, అబద్ధముతో సంబంధం ఉన్నవారు కారు. సత్య సంబంధులే ఆయన రాజ్య వారసులు. సృష్టికి ఆదినైన వాడు చెప్పు సంగతులు. దేవుని సృష్టికి ఆదియు ఆయనే, అంతము ఆయనే. అంటే అల్ఫా ఆయనే, ఒమేగా అంటే ఆయనే, బండిరా కూడా ఆయనే. మన తెలుగు భాషలో చెప్పుకోవాలి అంటే ఏ ఆయనే, జడ్ కూడా ఆయనే మన ఇంగ్లీష్లో చెప్పుకోవాలి అంటే. కాబట్టి ఆయన ఏమని చెబుతున్నాడు? నీ క్రియలు నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా. ఇటు లోకములో పూర్తిగా ఉండవు, ఇటు నాలో పూర్తిగా ఉండవు. ఆత్మీయతలో అటు ఉండవు, ఇటు ఉండవు. గోడ మీద పిల్లివాటం. నీవు చల్లగానైనా వెచ్చగానైనా ఉండటం మేలు. అయితే వెచ్చగానన్నా ఉండు, లేదా చల్లగానైనా ఉండు. నాలో ఉండదలుచుకున్నావా? నికరంగా ఉండు, నికార్సుగా ఉండు, సత్యములో ఉండు, సహవాసములో ఉండు. లేదా లోకములోనే ఉండిపో. లోకములోనే లోకానుసారంగా నీ ఇష్టం వచ్చినట్టు జీవించుకుంటా ఉండు. లోకాధికారితో సహవాసం చేస్తూ, లోకములో మునిగి తేలుతూ, లోకము కొరకు బ్రతికే బ్రతుకుని చేసుకో. అటన్నా ఉండు, ఇటన్నా ఉండు. కానీ నువ్వు అటు లేవు, ఇటు లేవు. చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు. కాబట్టి నువ్వు ఎందుకు పనికిరావు. ఉమ్మి మనలోనే ఊరుతుంది. అది లోపలికి వెళితే మనం తిన్న వాటిని జీర్ణం చేసే ప్రక్రియ చేస్తుంది, ఉపయోగకరం. లేదా ఉమ్మి వేసేసి ఊసేసామనుకోండి లాలాజలాన్ని, అది బయటికి వెళ్ళిపోద్ది. అటు ఇటు కాకుండా మధ్యలో ఉండలేదు. అయితే లోపలికన్నా పోవాలి, లేకపోతే బయటికన్నా రావాలి. ఇక్కడ ప్రభువు ఏం చెబుతారంటే, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి నేను ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. రెండు రకాలుగా ఉంటే నువ్వు బయటికి వెళ్ళేవాడవుగానే ఉంటావు, కానీ లోపలికి ప్రవేశించేవాడవుగా ఉండవు. ఎంత మోసం జరుగుతుందో మనం గుర్తించాలి. రెండో ఇంకేం చెప్పాడంటే, మన కేటగిరీ ఏంటో చెబుతున్నాడు. ఈ లోకంలో చాలా ఉన్నాయి, ఎవరికీ కొదువు లేదు. కూలి చేసుకునే వాళ్ళు కూడా లక్షాధికారులు. ఇప్పుడు మీకు తెలుసో తెలవదో, 1000 రూపాయలు కళ్ళ చూడందే వాళ్ళు పని. అసలు పనిలోకి వెళ్ళరు తక్కువైతే. అందుకోసమే అందరూ ఇప్పుడు మరి ప్లాట్ఫారం మీద అడుక్కున్న ఆదాయాలు కూడా 100ల మీదే ఉంటుంది. ఎదవారికిలాగా పావలాలు 10 రూపాయలు ఎత్తాళ్ళు ఒప్పుకోరు. మొక వెంకట చూస్తారు. వాళ్ళ కూడా సంపాదన ఎక్కువగానే ఉంటుంది. ఇప్పుడు ఎవరు ధనవంతులు కానివాళ్ళు ఎవరు లేరు. అడుక్కునేవాడు కూడా ధనవంతుడే ఈ రోజుల్లో. అందుకోసమే ప్రభు ఏం చెబుతున్నారంటే, నీవు దౌర్భాగ్యుడవును. అన్ని భాగ్యాలు ఉన్న దౌర్భాగ్యుడవు. అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏదో చెప్పాలి మీరు. అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం ఏంటి? మీరు ఎవరైనా చెబితే మీకు బహుమానం ఇస్తాను నేను. చెప్పండి ఏంటి? సౌభాగ్యం. సౌభాగ్యం అంటే అర్థం ఏంటి? భర్తను కలిగి ఉండటం. అన్నీ ఉన్నాయి,
భర్త లేడు. ఇది దౌర్భాగ్యం. ఇంకా భర్త లేనప్పుడు ఎన్ని ఉంటే ప్రయోజనం ఏముంది? జత, పోనీ భర్తే కాకపోయినా జత ఉండాలి. ఒక్కళ్ళమే ఇంట్లో ఉంటే పిచ్చెక్కిపోద్ది. ఎవరో ఒకళ్ళు జత ఉన్నారనుకోండి, పిచ్చాపాటి మాట్లాడుకుంటాం, కాలక్షేపం చేయగలుగుతాం. అన్ని భాగ్యాల కంటే గొప్ప భాగ్యం సౌభాగ్యం. ఈ లవోదికీయ సంఘం లోకములో అన్నీ కలిగి ఉన్నది, కానీ సౌభాగ్య విషయంలో లోటు కలిగి ఉన్నది. యేసయ్య దగ్గర కుదురుగా ఉండదు. ఇప్పుడు ఏమి లేదు, ఐదోతనం తక్కువైంది, సౌభాగ్యం తక్కువైపోయింది. సౌభాగ్యం ఎప్పుడైతే తక్కువైందో అప్పుడు దౌర్భాగ్యులం అవుతాం. ఇక అది తీరని లోటు అన్నమాట అండి. సరేలేండి, ఇవన్నీ వివరిస్తే మేము అసలు సంగతి ఇది గబగబ చెప్పేస్తాను. చూడండి, దిక్కుమాలిన వాడవు, అన్నీ ఉండి దిక్కు లేని పరిస్థితి. అన్నీ ఉన్నట్టే ఉంటాయి, ఆశీర్వాదం లేదు కాబట్టి ఎన్నున్నా కానీ శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ప్రశాంతత ఉండదు, నెమ్మది ఉండదు, టెన్షన్లో. ఏం ప్రయోజనం? దిక్కులేని పరిస్థితి. చూసారా? ఎందుకని? దిక్కైనటువంటి దేవుణ్ణి నీవు దిక్కుగా కలిగి లేవు. అన్నిటి మీద ఆధారపడతావు కానీ ఆయన మీద ఆధారపడవు. అసలు ఆయన దగ్గరికి రావటానికే ఇష్టపడవు, ఆయనతో సహవాసం చేయటానికే ఇష్టపడవు. ఏ లోకంలో నువ్వు ఎన్ని గంటలు, రోజులు, నెలలు, సంవత్సరాలు లోకంతో ఎంత సహవాసం చేసినా ఇంకా లోక సహవాసమే కోరుకుంటావు. అంతేగాని దిక్కైనటువంటి దేవుడి దగ్గర గడపటానికి నీకు మనస్సు లేదు. ఇదే దిక్కుమాలినతనం. ఆయన లేకపోతే ఏముంది? అంతా సున్నా. తర్వాత దరిద్రుడవు. ధనమున్న దరిద్రులు ఎక్కువయ్యారు ఇప్పుడు. అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఏది అనుభవించడానికి అవకాశం లేదు. అన్నీ ఉన్నాయి, కానీ వాటిని అనుభవించే పరిస్థితి లేదు. వాటి ద్వారా మేలు పొందే పరిస్థితులు లేవు. అన్నీ ఉన్నాయి ఉండటానికి. ఇదే దరిద్రం అంటే. ఇక అవన్నీ నేను చెప్పకూడదులేండి, అవన్నీ వివరిస్తే చాలా ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను. తర్వాత గుడ్డోడు. కనబడేవన్నీ చూడగలవు, అదృశ్యమైంది ఒక్కటి కూడా అర్థం కావట్లా. దేవుడు అర్థం కావట్లా, పరలోకం అర్థం కావట్లా. అదృశ్యమైనటువంటి ప్రతి ఒక్కటి కూడా అర్థం కావట్లా. ఆత్మ కనపడదు, అర్థం కావట్లా. దేవుడు కనబడ్డం అర్థం కావట్లేదు. కనపడ్డంటే అసలు కనపడ్డానికి కాదు అర్థం, ఆయన అదృశ్యుడు. ఆయన నిదానించి చూస్తేనే కానీ ఆయన కనపడ్డం. ఇలాగా కనబడే వాటికే మన దృష్టి పరిమితం అయ్యింది, కానీ కనబడనవి, అవసరమైనవి చూడటానికి సమయం లేదు, ప్రయాస లేదు. అందుకోసం గుడ్డి వాళ్ళగా తయారైపోయారు. దిగంబరుడవు. సూట్లున్నాయి, పట్టు చీరలు ఉన్నాయి, కానీ రక్షణ వస్త్రము లేదు, నీతి వస్త్రము లేదు, పెండ్లి వస్త్రము లేదు, మహిమ వస్త్రము లేదు. ఈ సూట్లు, పట్టు చీరలు మాయమైపోతాయి, ఇవి ఉండవు మనకి. చివరికి మిగిలేది మహిమ వస్త్రం, దేవుడిచ్చే వస్త్రమే. ఆ వస్త్రం సంపాదించుకోము. ఇవన్నీ పెట్టి నిండా బట్టలే, బీరువా నిండా బట్టలే. ఇంకా ఏదైనా కొత్త వెరైటీ వస్తే ఆకృతి మన ఇంట్లోనే ఉంటుంది, కానీ ప్రభువు ఇచ్చేటువంటి వస్త్రాలు లేవు. తర్వాత చూడండి, ఉన్నావని ఎరుగక నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేస్తాను, నాకేమీ కొదువా. నాకేమీ కొదువా లోకముండ, నాకేమీ కొదువా డబ్బు ఉండ, నాకేమీ కొదువా ఆస్తి ఉండ. ఇదేనా కొదువా?
కానీ దైవజనులు ఏమని పాడుకున్నారు? నాకేమీ కొదువా నాదుడుండా. అది ఆయన స్లోగన్, మనది లోక స్లోగన్. లోకములో ఉన్న వాటిని చూసి ఇంకా నాకేంటి కొదువా, అన్నీ సూపర్, అన్నీ సూపరేమి కానీ సుప్రీం కాదు. ఆయన ఒక్కడే సుప్రీం, అది స్టాండర్డ్. అది లేనప్పుడు ఈ సూపర్లన్నీ కూడా బ్లాస్టర్లు అయిపోతాయి, ఎందుకో పనికి రాకుండా అయిపోతాయి. జాగ్రత్త. అందుకోసమే లవోదికయ సంఘానికి అన్నీ ఉన్నాయి కానీ ఐదవతనము లేదు, సౌభాగ్యము లేదు, సన్నిధి సహవాసము లేదు. అందుకే దైవజనులు సన్నిధిని నేర్పించారు. ఓ భక్తుడా, నువ్వు సన్నిధిలో సిద్ధపడు. సన్నిధి సహవాసము లేకపోతే అంతా సున్నా నీకు అని నేర్పించారు. ఇప్పుడు ఏం చేయమంటున్నారు? నీవు ధనవృద్ధి చేసుకునేటట్టు అగ్నిలో పుటము వేయబడిన బంగారం. ఇప్పుడు ఏం కావాలి నీకు? అగ్నిలో పుటము వేయబడిన బంగారం కావాలి. నకిలీ లేని పరిస్థితి కావాలి. మలినము లేనటువంటి నికార్సైన 22 క్యారెట్లు, 24 అనుకుంటాను, నికార్సైన మేలిమి బంగారం, విలువైనది. అలాగ తయారవ్వాలి నువ్వు ఈ రాకడ సమయంలో. అంతేగాని సచ్చుగా ఉంటే కుదరదు. అలాగే నీ దిశమల సిగ్గు కనపడకుండునట్లు తెల్లని వస్త్రాలు కొనుక్కో. దేవుడిచ్చే వస్త్రాలు సంపాదించుకో. యేసయ్య రక్తములో అనీతి వస్త్రం మెడలించెను, యేసునాదు రక్తమున ముంచెను. ఆ వస్త్రం కొనుక్కో. తర్వాత ఏం చెబుతున్నారు చూడండి, నీ సిగ్గు కనపడకుండా ఉండటానికి. ఏదేం తోటలో వాళ్ళు ఆకులు చుట్టుకున్నారు కదా, దేవుడి చర్మపు చొక్కాయిలు ఇస్తే కానీ వాళ్ళు సిగ్గు కప్పబడలా. దేవుడిచ్చిన వస్త్రాలతోనే, మహిమ వస్త్రంతోనే మన సిగ్గు కప్పబడుతుంది. రేపు మనం సిగ్గుపడనక్కర్లేదు పరలోకములో. ఆ వస్త్రం లేకపోతే ఈ పట్టు వస్త్రాలు, ఈ సూట్లు మాయమైపోతాయి. దిగంబరుల్ని పరలోక రాజ్యంలోనికి రానివ్వరు. దిగంబరులు ఎక్కడ ఉంటారు అంటే అగ్నిగుండములో, నరకములో ఉంటారు. సిగ్గుపడుతూ, కేకలు వేస్తూ, పరుగులు తీస్తూ, అయ్యో అయ్యో అని కేకలు వేస్తూ తిరుగుతూ ఉంటారు. నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నుకు కాటుకలు కొనుక్కో. ఏం కొనుక్కోవాలి నీవు? కాటుక. చిన్నపిల్లలకి కాటుకలు పెట్టి, ఇప్పుడు అన్నీ పోయినాయిలేండి. కాటుక పెట్టేవారు ఎందుకు? దృష్టి బాగా కలగటానికి, కన్నులకు మరి ఏ విధమైనటువంటి తేడాలు రాకుండా ఉండటానికి. అందుకోసమే నువ్వు ఏ కాటుక కొనుక్కోవాలి? దైవ సన్నిధి అనే కాటుక నీకు ఉండాలి. సన్నిధిలోనికి వెళితేనే నువ్వు దేవుణ్ణి చూడగలవు, అవసరమైనవి చూడగలవు. ఆ సన్నిధి లేకపోతే నువ్వేమీ చూడలేవు. ఏశావులాగా కనపడతాయి, సంసోన్లాగా కనపడతాయి, యోధాలాగా కనపడతాయి. ఈ బహిరంగం అన్నీ చూసి వాళ్ళందరూ కూడా తమ జీవితాలను నష్టపరుచుకున్నారు. ఇప్పుడు అందరూ ఇదే చేసుకుంటున్నారు. లోకంలో అన్నీ పచ్చగా కనపడుతున్నాయి. వీటిని సంపాదించుకుందామని ఆతురతబడి అది పోగొట్టుకుంటున్నారు. అందుకోసమే బుద్ధి చెప్పుచున్నాను, నేను ప్రేమించే వారిని గద్దిస్తాను. మారు మనసు పొందు. హృదయం అనే తలుపు దగ్గరకు వచ్చి తడుతున్నాడు యేసయ్య. తలుపు తెరువు. నీవు నేను ఇద్దరం భోజనం చేద్దాం అంటే సహవాసం చేద్దాం అంటే నా సన్నిధిలో గడుపుటకు నేర్చుకో. నా సహవాసములో నీ జీవితాన్ని దిద్దుకో. నా దగ్గర కూర్చోవటం నేర్చుకో. ప్రభుపాద సన్నిధి మరియ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. ఉత్తమమైనది, అవసరమైనది. అది లేకపోతే అంతా సున్నా, అంతా నెగిటివ్ అయిపోతాయి. పాజిటివ్లన్నీ నెగిటివ్లుగా మారిపోతాయి. ఈ భాగవతం ఇక్కడ వరకే. ఈ 4 రోజులే, 3 నాళ్ళ ముచ్చట. పుట్టాం, వివాహం చేసుకున్నాం, పోయాం, అయిపోయింది జీవితం. ఇక అక్కడికి వెళ్ళాక ఏం మిగిలింది? ఏం మిగల్లాక అంతా సున్నా అయిపోయింది. ఇక్కడ ఎలాగూ సుఖపడలేం, ఎన్ని ఉన్నా సుఖపడలేం.
కనీసం అక్కడికైనా సిద్ధపడితే పరలోక రాజ్యంలోనికి చేరుకుంటే అక్కడైనా మనకి నెమ్మది దొరుకుతుంది. కాబట్టి సన్నిధి నిన్ను అక్కడికి సిద్ధపరుస్తుంది. ఇది లవోదికీయ సంఘ కాలములో దేవుడు ప్రభువు హెచ్చరిస్తున్నాడు. 2000 సంవత్సరాల క్రితమే యోహాను గారికి పరలోకానికి తీసుకొని వెళ్ళి జరగబోయే భవిష్యత్ సంగతులను యోహాను గారికి తెలియజేసి వ్రాయించాడు. ఇప్పుడు మనకి ఉపయోగకరంగా ఉండటానికి. అందుకోసం వీటిలన్నిటినీ మనం సీరియస్గా, సింపుల్గా తీసుకోకూడదు. దేవుని వాక్యాన్ని ఎప్పుడు సింపుల్గా తీసుకోకూడదు, సీరియస్గా తీసుకోవాలి. తీసుకుంటేనే సరికాగలుగుతాం. లేకపోతే ఎక్కడ గొంగళి అక్కడే ఉంటుంది. ఈ లోపల రానే వస్తుంది, నరకము సిద్ధమైపోతుంది, ఎవరో తప్పించుకోలేరు. సరే, ఇప్పుడు అబ్రహాము సన్నిధిలో పొందిన సంపదలను గురించి మరి మనం ధ్యానించుకుందాం. అర్థమైంది కదా లవోదికీయ సంఘకాలం ఎలాగ ఉందో. కాబట్టి సన్నిధి లేకపోతే మనము ఏది సంపాదించుకోలేము, అంటే ఆత్మీయ సంపదను సంపాదించుకోలేము. మీకు ఆత్మీయ సంపద కావాలా? ఖచ్చితంగా ప్రభువు సహవాసంలో మీరు ఉండాలి, అందులో అనుమానమే లేదు. ఆ సహవాసం అక్కర్లేదు అంటే నాకు దేవుని సహవాసం అక్కర్లేదు అన్నట్టే. దేవుని సహవాసం అక్కర్లేదు అంటే ఆత్మ సంబంధమైన ఏది నాకు అక్కరలేదు అని తీర్మానము చేసుకున్నట్టే. కాబట్టి అర్థం చేసుకుందాం, బ్రతుకులు దిద్దుకుందాం. సన్నిధి సహవాసములో ఆయన సారూప్యం, ఆయనలాగా మార్పు పొంది పరలోక రాజ్యానికి సిద్ధపడదాం. సరే, అబ్రహాము సన్నిధిలో పొందిన సంపదలు. 1, దేవుని వెదకి కనుగొనెను. అబ్రహాము విగ్రహారాధన కుటుంబంలో పుట్టాడు. 75 సంవత్సరాలు వచ్చేసాయి, వివాహం కూడా అయిపోయింది శారమ్మతో. తన పితరులు విగ్రహారాధన చేయుటను బట్టి తను కూడా విగ్రహారాధన చేస్తున్నాడు. దేవుణ్ణి ఎరగనవాడుగానే 75 సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా అబ్రహాముకు తన మనస్సాక్షి మరి దేవుని విషయములో సంతృప్తిగా లేదు. లేని కారణము చేత అబ్రహాము దేవుణ్ణి వెదకటానికి మొదలుపెట్టాడు. అంటే లోకములో దేవుడు కాని దానిని దేవుడని ఆరాధించే అబ్రహాము సత్యదేవుణ్ణి వెదుకుతూ సన్నిధిలోనికి వెళ్ళి సత్యదేవుణ్ణి వెతకటం మొదలుపెట్టాడు. ఎలాగ వెతికాడు? భూమిని ఆకాశమును అందులో ఉన్న సమస్తాన్ని నన్నును కలగజేసిన దేవా నాకు కనబడు, నాతో మాట్లాడు. ఇది సన్నిధిలో వెదకటం అంటే. అందుకే ఎవరైనా దేవుణ్ణి కనుగొనాలి అంటే ఈ స్థితిలోకి రావాలి. అన్నిటినీ మనం అనుకున్నవి, మన అభిప్రాయాలు, మన ఉద్దేశాలు అన్నిటినీ అవతల పెట్టి న్యూట్రల్ చేసి ఈ భూమిని ఆకాశమును అందులో సమస్తమును కలుగజేసిన దేవా, నన్ను కలగజేసిన దేవా, మానవులందరినీ కలగజేసిన దేవా నాకు కనబడు, నాతో మాట్లాడుము అంటే దేవుని ప్రత్యక్షత కలుగుతుంది. ఆ పనే చేశాడు అబ్రహాం. ఎలాగ వెతకాలో అలాగే వెతికారు. వెతికాడు కాబట్టి సన్నిధిలోనికి వెళ్ళి దేవుణ్ణి కనుగొనగలిగాడు. కీర్తనలు 105:4 యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. చూశారా, భక్తుడు సలహా చెబుతున్నాడు. దేవుణ్ణి నిత్యము వెదకుడి. ప్రతిరోజు దేవుడి సహవాసం కావాలి మనకి. ప్రతిరోజు దేవుణ్ణి వెదకాలి. మనం దేవుడి సహవాసంలో ఉండటానికి ఇష్టపడాలి.
గుడి ఎప్పుడు పెడతారా, ఎప్పుడు వెళ్దామా, కోటాలు ఎప్పుడు పెడతారా, ఎప్పుడు పాలు పొందుదామా, ఉందా ఈ ఆశ? ఉందా మానవులకి, విశ్వాసులకి? అసలు గుర్తే ఉండలేదంట కొంతమందికి. నిత్య సన్నిధి గుర్తుంటలేదంట, మర్చిపోయారంట. నిత్య సన్నిధే మర్చిపోతే ఇంకా దేవుడు ఎట్ట గుర్తుంటాడు? దేవుణ్ణి మర్చిపోయారు కాబట్టి నిత్య సన్నిధిని మర్చిపోయారు. మరి వీళ్ళు దేవుడికి జ్ఞాపకం ఉంటారా? ఆయన జ్ఞాపకం ఉంచుకోవాల్సిన అవసరం ఉందా? ఏది ఊరికనే పోదు. మనం కొలిసిన కొలతే మరలా మనకు కొలవబడుతుంది, అందులో అనుమానమే లేదు. ఆయనే చెప్పాడు, మీరు ఏ కొలత కొలుచుకుంటే కొలబద్దం అందే. ఆయనేం కొలవడో, నువ్వేం చేస్తావో చేసుకో. నువ్వు చేసుకున్న దానికి ఖచ్చితమైన ఫలితాన్ని మాత్రం నేను ఇస్తాను. ఇది దేవుడు చెప్పిన మాట. అంటే మన జీవిత కొలతలు ఎవరి చేతిలో ఉన్నాయి? మన చేతిలోనే ఉన్నాయి. నువ్వు ఏది కొలుచుకుంటావో మళ్ళీ నీకు అదే కొలవబడుతుంది, దాని ఫలితమే నీకు దొరుకుద్ది. ఇక అందులో అనుమానం లేదు. ఇప్పుడు అదే ఫలితాలు అనుభవిస్తున్నారు అందరూ. సరైన కొలతలు కొలుచుకున్న వాళ్ళకి సరైన ఫలితమే వస్తుంది. సరైన కొలతలు లేని వారికి సరి అయినటువంటి ఫలితాలు రావు. అనుకున్నది ఒకటి, అయ్యేది ఒకటి, ఊహించేది ఒకటి, జరిగేది ఒకటి. కుయ్యో మర్రో సుఖమేముంది కొలత కొలుచుకున్న తర్వాత? కాబట్టి నిత్యము వెదుకుడి. కాబట్టి అబ్రహాము వెదికాడు. విగ్రహారాధన చేస్తుంటే ఆయనకి తృప్తి లేదు. అందుకోసం ఏం చేశాడు అంటే దేవుణ్ణి ఎదకటం ఆరంభించాడు. ఎలాగ వెతికాడు? 14వ కీర్తన మరి 2వ చరణం. వివేకము కలిగి దేవుని వెతుకువాడు, వివేకము కలిగి దేవుణ్ణి వెతుకువాడు కలరేమోనని చెప్పి యెహోవా ఆకాశము నుండి దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించాను. ఇదే సన్నిధి. దేవుడు మనుషుల్ని వెతుక్కుంటున్నాడు. నన్ను ఎదికేవాడు ఉన్నాడా? వివేకము కలిగి నన్ను వెదికేవాడు ఉన్నాడా? వాడికి నేను కనపడతాను, మాట్లాడతాను అని ఆయన వెతుకుతున్నాడు. ఆకాశం నుండి చూస్తున్నాడు. అబ్రహాము భూమి మీద నుండి వెతికాడు. భూమిని, ఆకాశం సమస్తం సృష్టించిన దేవుడా, నువ్వు ఎక్కడున్నావు? నాకు కనబడయ్యా, నాతో మాట్లాడయ్యా అని వెతుక్కుంటున్నాడు. దేవుడేమో నన్ను ఎదికేవారు కలరేమో నన్ను ఆయన వెతుక్కుంటున్నాడు. అబ్రహామేమో దేవుణ్ణి వెతుక్కుంటున్నాడు. ఇదే సన్నిధి. కాబట్టి అబ్రహాము దేవుడికి దొరికాడు. దేవుడు అబ్రహాము దేవుణ్ణి కనుగొన్నాడు. చూసారా? సన్నిధిలో దేవుణ్ణి వెదకి కనుగొన్నాడు అబ్రహాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోట్లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. చూడండి, అబ్రహాము దేవుణ్ణిది కనుక్కుంటే అబ్రహాము సంతానము ఎదుటికి శరీరధారిగా దేవుడు ఇచ్చాడు. ఆయన చంపేదాకా నిద్రపోలేదు వాళ్ళు. మళ్ళీ పైగా వాళ్ళు మా పితరుడు అబ్రహామని చెప్పుకుంటున్నారు. అదే అడుగుతున్నాడు యేసయ్య. మీ పితరుడైన అబ్రహాము నన్ను వెదికాడు, కనుక్కున్నాడు. మీరు నన్ను చంపాలని చూస్తున్నారు. మీరు ఎలాగ అబ్రహాము సంతానం? 39:40. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహామని. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు కదా. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పినవాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదుకుచున్నారే. చూశారా? అబ్రహాము అట్లు చేయలేదు. అబ్రహాము అలాగా చేయలేదు కదా. నన్ను వెతికాడు, కనుగొన్నాడు, నేను మాట్లాడితే స్వీకరించాడు. 100 సంవత్సరాలు నేను చెప్పినట్లు నడుచుకున్నాడు. నా మాట దాటలేదు. మీరేమో నేను మాట్లాడుతుంటే, నేను సత్యం చెబుతుంటే నన్ను చంపాలని చూస్తున్నారు. అబ్రహాం ఎక్కడా, మీరెక్కడా? మీరు అబ్రహాం పిల్లలు కాదు. మీరు ఎవరి పిల్లలో? ఏమన్నాడు ఆయన? మీ తండ్రి యగు. ఎంత భయంకరమైన మాట. ఇప్పుడు క్రైస్తవులు క్రీస్తు పిల్లలా? ఆ గుణాలు కనపడుతున్నాయా?
అలాగు చేస్తున్నారా? రుజువు ఉందా? ఇప్పటి కాలంలో యేసయ్య వచ్చి నిలబడితే మనల్ని కూడా ఏమంటాడు? మీరు దాసయ్య పిల్లలు కాదు, మీ తండ్రి ఏరే ఉన్నాడు లోకాధికారి అని చెప్పరా? లోకం మీద ఉన్న మోజు సన్నిధి మీద ఉందా మనకి? ఏ విషయంలో రుజువు ఉంది? ఏ విషయంలో రుజువు చేసుకోగలం? కాబట్టి వెతికి కనుగొన్నాడు. అపొస్తలుల కార్యాలు 7:2-3 వచనాలు. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారోనులో కాపురముండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై, నీవు నీ దేశమును నీ స్వజమును విడిచి బయలుదేరి నేను నీకు చూపింపబోవు దేశమునకు రమ్మని అతనితో చెప్పెను. చూశారండి, ఇక్కడ స్టెఫను చెబుతున్నాడు అబ్రహాము చరిత్ర. మన పితరుడు మెసొపొతామియాలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై, నీవు ఆ దేశాన్ని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి రమ్మని చెబితే మన పితరుడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు మీరు ఆ దేవుని మాటలు చెబితే మీరు నమ్మటలేదు. చూసారా ఎంత తేడా ఉందో? స్టెఫను నోరునెత్తి కొట్టుకొని చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు, మీరు చంపిన యేసే మన మెస్సియా. వాళ్ళు కుదరదంటే కుదరదంటున్నారు, కాదంటే కాదంటున్నారు. ఈరోజు వరకు అదే వాళ్ళు వాదం. చూసారా? ఎందుకంటే వాళ్ళకి సన్నిధి లేదు. ప్రియులారా, సన్నిధి లేని నీకు మంచి ఆలోచనలు ఎలాగొస్తాయి? నీ సమస్యకి పరిష్కారం నువ్వు ఎలాగ చేసుకోగలవు? నీకు ఆత్మ సంబంధమైన జీవితం ఉంటే కదా నీకెదురయ్యేటువంటి ప్రతి దుస్థితిని జయించగలిగినటువంటి శక్తి నువ్వు సంపాదించుకుంటాకి. ఎలాగ వస్తుంది? అబద్ధం నిజమైపోద్ది నీ జీవితానికి, నిజం అబద్ధం అయిపోద్ది సన్నిధి లేకపోతే. ఉన్నది ఉన్నట్టు గ్రహించలేవు. అందుకే ఆ పాట రాసిన ఆయన రాశారు, నీ సన్నిధి నిలుపు నాలో, నీ సన్నిధి నిలుపు, నీ ఆజ్ఞలన్నీ అనుసరించు, ఆత్మను నాకిమ్మయ్యా. నీ ఆజ్ఞలను పాటించి ఏదో రాశారు అక్కడ, ఉన్నది ఉన్నట్లు చూచున్నట్లు, ఉన్నది ఉన్నట్లు విశ్వాస నేత్రములు వీక్షించుచున్నవి నిన్ను, ఉన్నది ఉన్నట్లు చూచున్నట్లు. గుడికి వెళ్తేనే భక్తా? ఎందుకు అనిపిస్తుంది నీకు ఇలాగా? అంటే నీ సహవాసములో తేడా ఉంది. నువ్వు దైవ సహవాసములో లేవో, నీవు లోక సహవాసములో ఉన్నావు. అందుకే నీకు ఆ బుద్ధులు పడుతున్నాయి. నీ జీవితాన్ని చేతులారా నీవే పాడు చేసేసుకుంటున్నావు. దేవుని చేత ఆశీర్వదించటానికి బదులు నీ జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటున్నావు. వినాశకాలే విపరీత బుద్ధి. దేవుడితో సహవాసం నేర్చుకో. అబ్రహాములాగా వెతుకు, కనుగొను, సన్నిధిలో స్థిరపడు. నీకు మంచి ఆలోచనలు వస్తాయి. నువ్వు కీడును జయించగలుగుతావు. లేకపోతే అలాగా దేవుడు తెలియకపోతే ఏమీ ఉండదు. ఏదైనా దేవుడు నడిపించాలండి, దేవుడు చెయ్యాలండి. మన వల్ల ఏమవుతుంది చెప్పండి? మన వల్ల ఏమీ కాదు. ఇది మనం ఎరగాలి. అందుకే ఆయన సన్నిధిలో, ఆయన సహవాసములో గడపాలి. ఆయన ద్వారా దీవించబడాలి. కాబట్టి అబ్రహాం సన్నిధిలో వెదికాడు, దేవుణ్ణి కనుగొన్నాడు. నిండు 100 ఏళ్ళు ఆయన సన్నిధిలో నడుచుకొని దీవించబడ్డాడు. రెండవది చూడండి, దేవుని జయములు పొందుకొనెను. అబ్రహాము జీవితంలో జయములే కానీ అపజయాలు లేవు. 96వ కీర్తన 6వ చరణం. ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. చూడండి, ఘనతా ప్రభావములు ఆయన సన్నిధిలో ఉన్నాయి. దేవుడు గణపరిస్తే మనం గణపరచబడతాం.
దేవుడు ప్రభావం ఉంటే మనం బాగుపడతాం, జయము సంపాదించుకోగలుగుతాం. ప్రభు అన్నారు, 12 సంవత్సరాల రక్తస్రావ రోగి ముట్టుకున్నప్పుడు ప్రభావము నాలో నుండి వెళ్ళింది. ఆ ప్రభావం ఏం చేసింది? ఆవిడ్ని బాగు చేసింది. 12 సంవత్సరాల నుంచి నైవమని జబ్బు యేసయ్యను ముట్టుకోగానే, ప్రభావము వెళ్ళగానే బాగైపోయింది. నీ సిక్కు అలాగే కావచ్చు, నీ సమస్య అలాగే కావచ్చు, నీ దరిద్రం అలాగే కావచ్చు. యేసయ్య సహవాసం చేసుకో. ఆయన ముట్టాడా, క్షణములో పరిష్కారం అయిపోద్ది. ఆశ్చర్యపడి అంత పరిష్కారం ఆయన చూపించగలరు. నా జీవితంలో అనుభవించానండి. మరి మనం అనుభవిస్తున్నామా? మన జీవితంలో అనుభవంలోనికి తెచ్చుకుందాం, లేకపోతే ప్రయోజనం ఏముంది? తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పొళ్ళు పులిసినవి. ఆ భక్తుడికి అట్ట జరిగింది, ఈ భక్తుడికి ఇదే లేక మనం చెప్పుకునేది. మన జీవితంలో అనుభవం ఏమైనా ఉందా? అబ్బే నా జీవితం నరకమేనండి. భక్తుల జీవితాలు స్వర్గాలండి. భక్తుల జీవితాలు స్వర్గాలు అయితే నీకేం ప్రయోజనం? నీ జీవితం స్వర్గం అవ్వాలి కదా, చేసుకోవాలి కదా. నువ్వు ఎదటోళ్ళు తింటే నీ కడుపు నిండిందా? నువ్వు కూడా తినాలి కదా, అనుభవించాలి కదా. భక్తులను చూసి నేర్చుకోవాలి కదా, భక్తుల కథలను బట్టి దిద్దుకోవాలి కదా. లేకపోతే ఎందుకు ఈ బోధలు, ఎందుకు ఈ కూటాలు, ఎందుకు ఈ ఆరాధనలు, ఎందుకు ఈ వాక్య పరిచర్యలు, ఎందుకు ఈ అన్నీ ఎందుకు? ఎవరెలకాడాలే కూర్చుంటే సరిపోద్ది కదా. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి దేవుని జయాలు పొందుకున్నాడు. ఆదికాండం 14వ అధ్యాయం 14వ వచనం. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవర్చబడిన 300 పదునెన్న మండుగుని వెంటబెట్టుకొని దాను మట్టుకు ఆ రాజును తరిమెను. చూశారండి, మనకు తెలిసిందే. సొదొమ గొమొర్రా రాజులు ఓడిపోయారు, లోతును బానిసగా తీసుకుపోతున్నారు. అబ్రహాముకు చెప్పారు ఆ సంగతి. లోతును రక్షించడానికి 5 రాజులు ఓడిపోయి వచ్చారు. 5 రాజులకి ఎంత సైన్యం ఉంటుంది? తన ఇంటి దగ్గర నౌకర్లు అంటే పాలేర్లు 318 మందిని తీసుకొని 4 రాజుల్ని, 5 రాజులు జయించలేని సైన్యాన్ని జయించి సొదొమ గొమొర్రాల ప్రజలను విడిపించి తీసుకొచ్చాడు. నీకు జయం ఎవరి ద్వారా వస్తుంది? నీ తెలివి, నీ జ్ఞానంతో వస్తుందా? అది పిచ్చి ఆలోచన. ఏదో ఒకరోజు తెలుస్తుంది నీ తెలివి ఎందుకు పనికిరాదని. ఏదో 4 రోజులు పచ్చపచ్చగా ఉంటుంది అతి తెలివి. 5వ రోజు తెలుస్తుంది అసలు సంగతి. ఆ దినాలు రాకముందే కళ్ళు తెరుచుకోవటం మంచిది. ఎంతోమంది బళ్ళు వాళ్ళు అయిపోయినాయి. ఇదిగో మన పక్కన సాక్ష్యం. ఎవరు లేరు. ప్రేమైనటువంటి వారలారా, మనమెంత ఆఫ్టరాల్ జమీలే కనుమరుగైపోయి మాయమైపోయారు. రాజ్యాలే మాయమైపోయారు, రాజులే మాయమైపోయారు. మనమెంత? వీటన్నిటి చరిత్రలను బట్టి మనము బుద్ధి తెచ్చుకుందాం. కాబట్టి 318 మందిని వెంట పెట్టుకొని వెళ్ళి జయించి తీసుకొచ్చాడు. సొదొమ రాజు వచ్చి అంటున్నాడు, అయ్యో నువ్వు ఎంత గొప్పవాడివి, 5 రాజుల వల్ల కాల, నువ్వు ఒక్కడవే 318 మంది నీ సేవకులతో. నేను పదే చెప్పేది అదే. క్రైస్తవం యూనిటీ కావాలి, సంఘానికి యూనిటీ కావాలి, కుటుంబానికి యూనిటీ కావాలి. అందరూ ఒక్క మాట మీద ఉంటే 1000 సైన్యము కంటే 100 మంది చాలండి. ఒకే మాట, దేవుని మాటకు లోబడి దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఆది సంఘం అలాగే వర్ధిల్లింది. 12 మంది 120 మంది అయ్యారు, 120 మంది 3000 అయ్యారు, 3000 5000 అయ్యారు. 5000 సంఖ్య విస్తరించినప్పుడు మనమే ఏకీభవించాం.
ఇంకొకళ్ళని ఏకీభవించేటట్లు ఎలాగ చేస్తాం? సంఘముతో మనకే ఏకీభావం లేదు, ఇంకా నరకానికి పోయే వారిని లాక్కొచ్చి సంఘముతో మనమేమి ఏకీభింపజేస్తాం? జరుగుద్దా? ఆనాటి ఆది సంఘం ఎవరికీ తెలియకుండా వాళ్ళు ఇక్కడ కూటం పెడుతున్నారని తెచ్చారా? ఆ రోజు అక్కడ వాళ్ళందరూ అయిపోయినట్టేక, వాళ్ళ పేకలో వాళ్ళ తల్ల తెగిపోయినట్టే. అటువంటి పరిస్థితుల్లో వారు మానక ఎడతెగక ప్రార్థన చేసుకున్నారు, ఇంటెంటా కూడుకున్నారు. రక్షణ పొందుచున్న వారిని దేవుడు అనుదినము వారితో చేర్చుచుండెను. నాకేమనిపిస్తుందంటే, నేటి కాల క్రైస్తవులు సంఘానికి సహకారులా, సంఘానికి హానికరులా? ఇతరుల సంగతి అట్టుంచండి, వీళ్ళు అసలు సహకారులా, సంఘానికి హానికరులా? ప్రియమైనటువంటి వారలారా, కాబట్టి అబ్రహాం దేవుని మాటను బట్టి తన కుటుంబాన్ని, తన సేవకులను అందరినీ ఒక్క మాట మీద నిలబెట్టాడు. అంతే. వారి మధ్యలో దేవుడు ఉన్నాడు. యుద్ధానికి వెళితే 5 రాజులకి దేవుడి సన్నిధి లేదు, అబ్రహాముకి అతని సేవకులకి సన్నిధి ఉంది. సన్నిధే జయం ఇచ్చేసింది అంతే. 4 రాజులు సైన్యం పారిపోయారు, పరారైపోయారు. నీకు విరోధముగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లుతుందా? మరి మనం ఎవరికి చెప్పగలుగుతున్నాం? మన ఇంటోళ్ళకి చెప్పలేకపోతున్నాం. మనం ఎంత భక్తులం? మన భక్తి ఏ పాటిది? మన సహవాసం ఎవరితో ఉందో ఇంకా అర్థం కావట్లేదా? ఒకవేళ దేవుని సహవాసమే మనకుంటే దేవుడు ఓడిపోతాడా ఎక్కడైనా? మనం ఓడిపోతున్నామంటే అర్థం ఏంటి? దేవుడు మనతో లేననే కదా అర్థం. దేవుడు మనతో ఉండేటట్లు మనం చేయటం లేదనే కదా అర్థం. ఇంకా కళ్ళు తెరుచుకోకపోతే ఎలాగా? ఇంకా జయాలు రుచి చూడకపోతే మన జీవితానికి అర్థమేముంది? మనం దేవుడి దగ్గరికి వచ్చిన దానికి అర్థమేముంది? ప్రేమైనటువంటి వారులారా, అందుకే వెంటనే వచ్చేసాడు సాలేం రాజు. రాజుగారు వచ్చాడు, సుధమరాజు. అయ్యా ఎంత గొప్పోడివయ్యా, ప్రజలను మాత్రం నాకు, ఎందుకంటే నేను రాజును కాబట్టి పరిపాలన చేసుకోవాలి కదా. ప్రజలు లేకపోతే నేనే ఎక్కడ ఉంటా రాజుని? ఆస్తులన్నీ నువ్వే తీసేసుకో, కొల సొమ్మంతా నీదే, గొర్రెలు కానీ అన్నీ. అప్పుడు అబ్రహాం ఏమన్నాడు? ఎవడకు కావాలయ్యా నీ సొమ్ములు? నువ్వే తీసుకోపో, నాకెందుకు? నా దేవుడు ఇచ్చింది నాకు ఎక్కి తక్కి. ఒకవేళ నీ దగ్గర తీసుకుంటే నువ్వేమంటావు? ఇప్పుడు అందరూ అనుకునేది అదే కదా, నేను సంపాదించా, నేను కష్టపడి కట్టా, నేను కష్టపడి కొన్నా. ఇదే రుజువు. దేవుడు ఇచ్చింది మనకు ఉపయోగం అవుతుంది ఎప్పుడైనా, అది అక్కడ కూడా అవుతుంది. మనం మోసాలు చేసి, దగాలు చేసి, దేవుడికి ఇష్టం లేని పరిస్థితుల్లో, దేవుడికి వ్యతిరేకంగా, దేవుడి సన్నిధిలో లేకుండా మనం చేసేదంతా మనం సంపాదించుకుంది, మనం సంపాదించింది ఈ లోకం వరకే పరిమితం అవుతుంది. అది మనతో పాటు రాదు. అప్పుడు మనం నిత్య దరిద్రులుగా ఉంటాం. అందుకే దేవుడిచ్చింది కావాలి మనకి. దేవుడిచ్చింది కావాలంటే దేవుడి దగ్గర సరిగా ఉండు నువ్వు. అప్పుడు దేవుడిచ్చింది నీకు సంపాదన అవుతుంది. ఈ సంపాదనకి తిరుగులేదు, ఎక్కడా తిరుగులేదు, అక్కడా తిరుగులేదు. ప్రేమైనటువంటి వారలారా, కాబట్టి అబ్రహాం నాకు అక్కరలేదు, దేవుడి ద్వారా దీవించబడటానికి అలవాటు పడినవాడు లోక సంబంధమైన దానిని ఆశించడు. ఒకటే గుర్తు, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సన్నిధి ఉందంటే అన్నీ బంద్ చేసేసి వచ్చి సన్నిధిలో కూర్చుంటాడు అంతే.
ఎందుకంటే వాడికి తెలుసు, దేవుడు ద్వారా నేను దీవించబడగలను కానీ లోకము చేత ఎప్పటికీ దీవించబడలేను. ఏదో తాత్కాలికంగా పనిచేసి 4 రూపాయలు సంపాదించినంత మాత్రాన ఇవి నాకు ఉపయోగపడవు, ఏదో ఒకరోజు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాయి. దేవుడి దగ్గర కూర్చొని దేవుని ఆశీర్వాదాలతో నేను కూడబెట్టుకున్నది నాకు ఎప్పుడైనా నికరం అని అర్థం చేసుకోగలుగుతాడు. అలాంటి వాడు అబ్రహాం, సన్నిధి విలువేంటో తెలిసినవాడు. చాలామంది చదువుకున్నోళ్ళు కూడా అదే పొరపాటు. పరీక్షలు ఉన్నాయి కాబట్టి డుమ్మి కొట్టడమే సన్నిధికి. అసలు జ్ఞానం ఇచ్చేది ఎవడో? దేవుని సన్నిధిలో ఉండి నువ్వు చదువుకుంటే నీకెంత ఆశీర్వాదం అవుతుంది. అర్థమైందా ఇది? అబ్బాయి పరీక్షలు అవే సన్నిధి కుదరదండి, టైం లేదు, చదువుకోవాలి. ఏంటి చదువుకోవటం? దేవుడి సన్నిధిలో కూర్చోకుండా చదువుకోవటం. ఎంత ఆశీర్వాదం వస్తుందో, ఎంత శని పట్టుకుంటుందో. ఉన్న తెలివి కూడా పోద్ది, అక్కడికి వెళ్ళాక గుర్తు కూడా రాదు. గుర్తొచ్చేటట్టు చేసేది ఈయన, జ్ఞానం ఇచ్చేది ఈయన. జ్ఞానానికి మూలమైన ఈయనకి డుమ్మి కొట్టి మన తెలివితో మన జ్ఞానంతో మనమేదో చదివితే మనకు పరీక్షల్లో మార్కులు వస్తాయి అనుకోవటం ఎంత లోకానుసారమైన ఆలోచన, ఎంత పిచ్చి ఆలోచన ఇది. దేవుణ్ణి ఫూల్ చేసే ఆలోచన ఇది. దేవుడు ఎప్పుడు ఫూల్ అవ్వడు, మనమే ఫూల్ అయిపోతాం అంతే. ఎందుకు పనికి రాకుండా అయిపోతాం. ఇప్పుడు అదే నడిపింపంతా అదే. సొంత తెలివి ఉపయోగించి ఆఖరికి నేను ఎంత తెలివి తక్కువ పని చేశానని అలెగ్జాండర్ ది గ్రేట్ లాగా చేతులు బయట పెట్టుకుంటాం. అప్పుడు అబ్రహాం అదే చేశాడు. అబ్బో ప్రపంచాన్ని జయించాను, నాకంటే గొప్పోడు ఎవడు అనుకున్నాడు. దోమ కాటు నుంచి కాపాడుకోలేక చివరికి ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ అన్నీ వదిలిపెట్టి రిక్తాస్తాలతో వెళ్ళిపోతున్నాడు. ఇదే ఓ మనిషి, నా బతుకైనా నీ బతుకైనా, దేవుడు లేని నీ బతుకు, దేవుడు లేని నీ సంపాదన, దేవుణ్ణి కాదని నువ్వు చేసే ప్రతి పని అతి శాపగ్రస్తం, జాగ్రత్త అని చెబుతున్నాడు. ఆశీర్వాదం నిలబడుతుంది కానీ శాపం నిలబడుతుందా? శాపం వదిలిపెడుతుందా? పాముని ఇంట్లో పెట్టుకుంటే కాటు వేయకుండా ఉంటుందా? అదే జరుగుతుంది. కాబట్టి జయము పొందాడు, నాకు అక్కర్లేదన్నాడు. షాలేం రాజు వచ్చాడు, సంస్కారం ఇచ్చాడు. యేసయ్య వచ్చాడు, జీవాహారం అప్పుడే ఇచ్చాడు ఆయనకి. ఆ తర్వాత మీరు చూస్తే ఆదికాండం 23వ అధ్యాయం 5-6 వచనాలు. హేతు కుమారులు, అయ్యా మా మాట వినుము, నీవు మా మధ్య మహారాజువై ఉన్నావు. చూడండి, హేతు కుమారులు సాక్ష్యం ఇస్తున్నారు. సన్నిధిలో దీవించబడిన లోక సంబంధమైనది ఆశించని అబ్రహాం, నాకు అక్కర్లేదయ్యా రాజా, నువ్వే తీసుకో. మనం చెప్పగలమా? లోకమా, నాకు సన్నిధి కావాలి కానీ నువ్వు అక్కర్లేదో అని లోకాన్ని వదిలిపెట్టి సన్నిధికి రాగలమా? అబ్రహాం రాగలిగాడు కాబట్టి మహారాజు అయిపోయాడు. నేను మహారాజునే. ప్రియమైనటువంటి వారలారా, వాళ్ళందరూ అంటున్నారు, భార్య చనిపోతే నాకు కొంచెం భూమి కావాలయ్యా అని అంటే, నీకు భూమి ఉన్నోడు ఎవడున్నాడయ్యా మాలో? నీ ఇష్టం, నువ్వు కోరుకున్న భూమి తీసుకో, నువ్వు మా మధ్య మహారాజువి, దేవుని ఆశీర్వాదాలు పొందినవాడివి, నువ్వు దేవుని సన్నిధిలో దీవించబడినవాడు. మాకు అర్థమైపోతుంది. మనల్ని చూస్తే పారిపోతున్నారు దేవుడి దగ్గరికి రాకుండా. అబ్బో ఏళ్ళకే ఇన్ని లోట్లు ఉన్నాయి, ఇంకా మనకెందుకురా ఈ లోట్లు? చూసారా దేవుడికి ఎంత అవమానం జరుగుతుందో, అన్ని జనుల మధ్య మనల్ని బట్టి దేవుడి నామం ఎంత దూషించబడుతుందో. దానికి కారణం ఆయన కాదు, ఆయన్ని నమ్మినట్టు నటించేటువంటి మన జీవితంలో జరిగేటువంటి అపజయాలు లోకానికి అబద్ధ సాక్ష్యాలుగా మిగిలిపోతున్నాయి. జాగ్రత్త. సత్య సాక్షిగా నువ్వు ఉండలేకపోతే నువ్వు అబద్ధ సాక్షివి అయిపోతావు, అనేకులకు ఆటంకం అవుతావు ప్రభు దగ్గరికి రాకుండా. అబ్రహాం జయాలు పొందాడు, సాక్ష్యం పొందాడు.
నీ ఇష్టం అండి ఏది కావాలను. అప్పుడు అన్నాడు, హేతు కుమారుల పొలం నాకు కావాలి అన్నాడు. 600 వెండి నాణ్యాల చేత నీకు నాకెంత తీసేసుకో అన్నాడు. నేను ఊరికనే తీసుకొని అన్నాడు. 600 నాణ్యాలు ఇచ్చాడు, ఆ భూమిని తీసుకున్నాడు. చూశారా? రూల్, దైవ నడిపింపు, సన్నిధి అనుభవం అంతా కరెక్ట్. నాకేం ఎగస్ట్రా అక్కర్లా, నాకు దేవుడిచ్చింది చాలు. మనం అట్లా సరిపెట్టుకోగలమా? ఇంకా ఏదో కావాలనిగా, ఉన్నది కూడా పోవాలంటే ఇంకా ఎక్స్ట్రా కోరుకోవాలా? అప్పుడు ఉన్నదానికి కూడా ఎసరు వస్తుంది. 3వది చూడండి, దేవుని ఆశీర్వాదములు పొందుకొనెను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు. చూశారండి? సొలొమోను గారు చెబుతున్నాడు, ప్రపంచంలోనే గొప్ప ధనవంతుడు. సొలొమోనుతో సాటి అయిన ధనవంతుడు ఎంతవరకు ఎవడో కనపడలా. చరిత్రకారులు అంచనా వేశారు. ఈ రోజు వరకు అన్నిటికంటే అమెరికాలో ఎక్కువ బంగారం ఉందంట. అమెరికాలో ఉన్న బంగారము కంటే ఎక్కువ బంగారాన్ని కలిగి ఉన్నాడంట దావీదు గారు, సొలొమోను గారు. అటువంటి ఆయన చెబుతున్నాడు, దేవుని ఆశీర్వాదం ఎరా పిచ్చోడా నీకు ఐశ్వర్యం ఇచ్చేది, అంతేగాని నీ తెలివి, నీ కష్టం, నీ జ్ఞానం అన్నీ దేవుణ్ణి కాదని. వాక్యం చదవటానికి ఖాళీ లేక, అన్నం తినటానికి ఖాళీ లేక, సన్నిధి రావటానికి ఖాళీ లేక, లోకంలో ఏదో నువ్వు మునిగి తేలితే నువ్వు గొప్పోడు అవ్వలేవురా పిచ్చోడా. తెలుసుకో, ప్రపంచంలోనే అధిక ధనవంతుడైనటువంటి సొలొమోను గారు చెబుతున్నారు. ఎలాగ ధనవంతుడయ్యాడు దావీదు, ఎలాగ ధనవంతుడై మరి గొప్ప సువర్ణ దేవాలయం కట్టగలిగాడు సొలొమోను. దేవుడి మీద ఆధారపడి దేవుని ఆశీర్వాదం పొంది ఐశ్వర్యవంతుడయ్యాడు. అంతేగాని పిచ్చి పనులు చేసి కాదు. ఇవన్నీ మనకి హెచ్చరికలుగా రాయబడినాయండి, మన జీవితాలు దిద్దబడటానికి, మనం కూడా ఆశీర్వాదాలు పొందటానికి. కాబట్టి దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, లోకములో శాపం ఉంది. లోకమంతా శపింపబడింది. నువ్వు లోకములో ఎక్కువ జీవిస్తే నువ్వు శాపగ్రస్తుడు అవుతావు. లోకములో నీకు కలిగే ఆ శాపం విమోచన కావాలి అంటే నువ్వు సన్నిధిలో ఎక్కువ గడపాలి. అర్థం కావట్లేదండి, వచ్చినంత మాత్రంలోనే మనం గొప్పోళ్ళం అయిపోతాం. అది కాదు అక్కడ సంగతి. దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం ఉంది, లోకములో శాపం ఉంది. అందుకోసం నువ్వు లోకానికి ఎంత రిజైన్ చేసి దేవుడి దగ్గరికి వచ్చి ఎంత కూర్చుంటే నీకంత ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదంతో లోక శాపాన్ని జయించగలుగుతావు. అసలు రహస్యం అది. మరి ఎప్పుడు ఇక లోకంలోనే గడిపితే శాపం మీద శాపం పెరిగిపోతుండే, పరిస్థితులు ఏం మారవయ్యే, అన్నీ ఉన్నట్టే ఉంటుండే, ప్రశాంతత లేదయ్యే, నెమ్మది లేదయ్యే. ఎందుకు జరుగుతుంది? ఇది శాపగ్రస్తమైన జీవితం. ఆశీర్వాద జీవితానికి దూరంగా ఉంటున్నావు నీవు. శాపగ్రస్త జీవితంలో గడుపుతున్నావు, కోరుకుంటున్నావు, నీకు తెలియకుండానే శాపాన్ని పోగు చేసుకుంటున్నావు. అబ్రహాము అలాగ చేయలేదు. ఎప్పుడు దేవుడికి ఆన్లో ఉండేవాడు. దేవుడు ఎప్పుడైనా సరే అబ్రహామా అంటే చిత్తం ప్రభు అనేవాడు. ఎంత సన్నిధిలో ఉన్నాడండి అబ్రహాం. ఎప్పుడు పిలిచినా సరే చిత్తం మహాప్రభు అనేవాడు. ప్రియమైనటువంటి వారల కాబట్టి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆదికాండం 24వ అధ్యాయం, ఆదికాండం 14వ అధ్యాయం 19వ వచనం కొంచెం త్వరగా చదవాలా. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడనైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడునుగాక అని మెల్కీసెదకు వచ్చి దీవిస్తున్నాడు. భూమికి ఆకాశానికి సృష్టికర్త అయిన దేవుని ద్వారా అబ్రహాము ఆశీర్వదింపబడునుగాక. సొదొమ మరి ఆ ప్రజలను యుద్ధం చేసి ఇడిపించినప్పుడు 24, 34, 35 వచనాలు.
ఆదికాండం 24:30. అంతటా అతడు ఇట్లా అనెను, నేను అబ్రహాము దాసుడను, యెహోవా నా యజమానుని బహుగా ఆశీర్వదించెను గనుక అతడు గొప్పవాడాయను. చూశారండి, ఇక్కడ సాక్ష్యం చెబుతున్నాడు. పెళ్లి సంబంధానికి వచ్చాడు ఎలియాజరు. మా యజమానుడైన అబ్రహామును దేవుడు బహుగా ఆశీర్వదించాను. అందుకోసం ఆయన ఏమైపోయాడు? గొప్పవాడైపోయాను. దేవుడు ఆశీర్వదిస్తే గొప్పవాళ్ళం అవుతామా? మన తెలివితో అవుతామా? అందుకే ఈ గొప్పవాళ్ళు అందరూ అన్నీ వదిలిపెట్టిపోయారు. మన గతి కూడా అంతే. తర్వాత చూడండి, గలతీ పత్రిక 3వ అధ్యాయం 13-14. నేనే చెప్పేస్తాలేండి. అబ్రహాము పొందిన ఆశీర్వాదం యేసుక్రీస్తు ద్వారా మనందరికీ పొందటానికి దేవుడు ఏర్పాటు చేశాడు అంటాడు పౌలు గారు. 4వ సంగతి చూడండి, దేవుని నిబంధనకు పాత్రుడాయనో. 96వ కీర్తన 9వ చరణం. పరిశుద్ధాలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి, సర్వభూజనులారా దేవుని సన్నిధిని వణుకుడి. చూడండి, దేవుని సన్నిధిలో ఎలాగ ఉండాలంట? మనం నమస్కారం చేయాలంట, గడగడ వనకాలంట. ఒక స్టూడెంట్, ఒక టీచర్, ఒక మాస్టర్ దగ్గర ఎలాగ భయభక్తులతో ఉంటాడో మనం దేవుడంటే అలాగ ఉండాలండి. అది బాగుపడే లక్షణం. అలాగ టీచర్కి, మాస్టర్కి గడగడ వణికే స్టూడెంట్ ఎప్పటికైనా బాగుపడతాడు. దేవుడు భయము లేని భక్తుడు బాగుపడ్డావు. ఎలాగ బాగుపడతాడు? వాడికి భయం ఉంటుందా? భక్తి ఉంటుందా? ఏ పని దేవుళ్ళో నికరంగా చేయగలడు? ఎంత నమ్మకంగా చేయగలడు? ఎంత భయంతో చేయగలడు? ఎంత భక్తిగా చేయగలడు? ఎంత క్రమంగా, ఎంత నియమంగా, ఎంత నిష్టగా చేయగలడు? చేయడు. ఎందుకంటే భయం లేదు కాబట్టి వీడు బాగుపడ్డావు. ఇంకెట బాగుపడతాడు? దేవుడు ఆశీర్వదిస్తే కదా బాగుపడతాకి. దేవుడి నిబంధన చేస్తే కదా మన పట్ల మేలు జరగటాకి. కాబట్టి నిబంధన అతిక్రమించకూడదు. ఒడంబడిక ఎన్నిటిల్లో అతిక్రమిస్తున్నాం? కాబట్టి అబ్రహాము నిబంధనకు పాత్రుడయ్యాడు. ఆది 17:7. నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచును. చూశారండి, నీకు నీ తర్వాత వారికి, నీ సంతానానికి నిబంధనను స్థిరపరుస్తాను. 22:18. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడనని నా తోడని ప్రమాణము చేసి. దేవుడే తన తోడని ప్రమాణం చేస్తున్నాడు. నీ సంతానము చేత అందరిని ఆశీర్వదిస్తాను అబ్రాహాం. నీ సంతానాన్ని మాత్రమే కాదు, మానవులందరికీ నీ సంతానం ద్వారా ఆశీర్వాదం యేసయ్య ద్వారా అది నెరవేరింది. అపొస్తలుల కార్యాలు 7:8. మరియు ఆయన సున్నతి విషయమైన నిబంధన అతన్ని అనుగ్రహించెను. చూసారా? చదవండి. అతడు ఇస్సాకును కని ఆ నిబంధన చొప్పున 8వ దినమందు అతనికి సున్నతి చేసెను. ఇస్సాకు యాకోబును, యాకోబు 12 గోత్రకర్తలను కని వారికి సున్నతి చేసిరి. చూశారండి, నిబంధన దానికి గుర్తు సున్నతి. అందుకోసం వాళ్ళు వరుసగా సున్నతి పొందుకుంటూ వెళ్ళారు. కాబట్టి నిబంధనకు పాత్రుడయ్యాడు. అబ్రహాము ఒడంబడికను అతిక్రమించాల. నిబంధనను దాటకూడదు. మనం నిబంధన ప్రభు చెప్పినట్లు చేసుకోవాలా. నిబంధన ఖరారు చేసుకోవాలి. నిబంధన అంటే ఇద్దరి మధ్య జరిగే ఒప్పందం. ఏంటంటే నువ్వు ఇది చేస్తే నేను అది చేస్తా, నువ్వు నాకు డబ్బులు ఇస్తే నేను నీకు ఆహారం ఇస్తా. నిబంధన ఇది. మన డబ్బులు ఆపేస్తే ఆహారం అక్కడ ఆగిపోద్ది, రాదు. ఎట్లాగొస్తుంది? నిబంధన అంటే అది ఇచ్చిపుచ్చుకోవటం. నిబంధన మనం చేయాల్సిందే మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. మనం చేయకుండా దేవుడిని చేయమని కోరటం. అయ్యగారు ఏమన్నారు అంటే అది దేవునిని హేళన చేయటం అన్నారు. నువ్వు చెప్పింది నేను చేయను కానీ నేను కోరింది నువ్వు చెయ్యాలి అంటాం. ఏంటి? దేవుణ్ణి లెక్కలేనితనం, హేళన చేయటం, తక్కువ చేయటం, నీచపరచటం. అంటే లెక్కలేనితనం, భయం లేని, భక్తి లేని పరిస్థితి. వనకాలి దైవ సన్నిధిలో దేవుడంటే
భయం కలగాలి. ఆటలాడకూడదు దేవునితో. ఆడితే మనమే నష్టపోతాం. ఆయన ఒక రూపం ఏదో ఒకరోజు చూస్తాంలేండి. ఇప్పుడు కృపాకాలంలో ఉన్నాం, ఏం అర్థం కావట్లా. నువ్వు ఎన్ని ఆటలు ఆడినా కానీ ఆయన ఏం కలగజేసుకోడు. ఎందుకంటే నీ గడువులు ఇచ్చాడు. నీ గడువుల్లో నువ్వు సరి చేసుకుంటే అదృష్ట భాగ్యవంతుడు అవుతావు, లేకపోతే దౌర్భాగ్యుడు అవుతావు. 5వది చూడండి, దేవుని స్నేహితునిగా స్థిరపడెను. 140వ కీర్తన 13. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. చూశారండి, యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు, ఆయనకి స్నేహితులు అవుతారు. ఆదికాండం 15వ అధ్యాయం 6వ వచనం. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. దేవుణ్ణి నమ్మటమే నీతి. నమ్మాడు అంటాక రుజువేంటి? చెప్పినట్లు చేయటం. ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే, నేను యేసయ్యని నమ్మానండి. ఏమి నమ్మావు? ఆయన చెప్పినట్లు చేస్తున్నావా? చెప్పినట్టు చేస్తే నమ్మినట్టు, చెప్పినట్లు చేయకపోతే నమ్మనట్టే. అంతే కదా. ఎవరినైనా మనం నమ్మామనుకోండి, చెప్పినట్టు చేస్తాం. చెప్పినట్లు చేయకుండానే మిమ్మల్ని మేము బాగా నమ్ముదుము అంటే అది వేషధారణ, నటన, యథార్థము కాదు. యెషయా 41:8. నా సేవకుడైన ఇజ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. అబ్రహాము సన్నిధిలో సహవాసము చేసి దేవుడికే స్నేహితుడైపోయాడు. అంటే దేవుడు చెప్పినట్లు చేశాడు. దేవుడు కూడా అబ్రహాము కోరింది కాదనకుండా ఇచ్చాడు. తర్వాత అపొస్తలుల కార్యాలు యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగింది. చూశారండి, నమ్మాడు, దేవుడు చెప్పినట్లు చేశాడు, దేవుని స్నేహితుడు అని పేరు పొందాడు. మరి దేవుడికి మనం స్నేహితులమా శత్రువులమా? మాటలతో స్నేహితులం, క్రియలతో శత్రువులం. ఇది ఇప్పుడు క్రైస్తవ నడక. మాటలు ఎలాగ ఉంటాయండి? అబ్బాయి యేసయ్య చాలా గొప్పోడండి, రండండి నమ్ముకోండి. నేనే నమ్మను, అంత హై డ్రామా. అప్పుడు వాళ్ళు అంటారు, ముందు నువ్వు నమ్మయ్యా, ముందు నువ్వు దేవుడి మాటకు లోబడి నడువయ్యా, తర్వాత మేము ఆలోచిస్తామంటారు వాళ్ళు. అందుకే ఇప్పుడు క్రైస్తవం అక్కడే ఉంది, విలువ లేకుండా ఉంది, క్వాలిటీ లేకుండా ఉంది. జాగ్రత్త. అందుకే యేసయ్య చెప్పాడు 5వ అధ్యాయం మత్తయి సువార్తలో, ఇతరులకు ఇలాగ చేయమని చెప్పి చేయని వాడు పరలోక రాజ్యంలో అల్పుడు, తాను చేసి ఇతరులకు చేయమని చెప్పిన వాడు పరలోక రాజ్యములో అధికుడు. మనం చేయకుండా ఇంకొకళ్ళు చెబితే అది వేషధారణ. ఎవరింటారు మన మాట? కాబట్టి మనం దేవుడికి శత్రువులం అవ్వం. అప్పుడు దేవుడికి శత్రువులం అవుతాం, స్నేహితులం అవ్వం. మన వల్ల దేవుడికి ప్రయోజనం ఉండదు, నష్టం జరుగుద్ది. ఆయన పని అంతా ఆగం చేసి వదిలిపెడతాం. ఇప్పుడు అదేనండి, క్రైస్తవాన్ని ఆగం చేసేది కుదురులేక. అంతే కదా. మన ఇంట్లోనైనా కుదురు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, మన పేరంతా పాడైపోద్ది. అందుకోసమే చదువు లేకపోయినా పర్వాలా, ఆస్తులు లేకపోయినా పర్వాలా, ముందు కుదురు కావాలి. కుదురు లేనటువంటి జీవితాలు హానికరములు. వాళ్ళకే హానే, అందరికీ హానే, దేవుడికి కూడా అవమానము. కాబట్టి అబ్రహాము సన్నిధిలో స్థిరపడ్డాడు, దేవునికి స్నేహితుడైపోయాడు. ఎన్నో సంవత్సరాల తర్వాత తన ప్రజలను చూసి అంటున్నాడు దేవుడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానం. అబ్రహామును మర్చిపోలేదండి దేవుడు. శరీరధారిగా వచ్చినా కానీ పొద్దాక అబ్రహామునే జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీలతో మాట్లాడుతూ, మీ పితరుడు అబ్రహాము నాకు బాగా తెలుసు, నేను ఆయనకు తెలుసు, ఆయన నాకు తెలుసు అన్నాడు. సాక్ష్యం ఇచ్చాడు. మరి మన సాక్ష్యాలు ఎలాగున్నాయి? ఎరుగుదురని చెప్పుదురే కానీ అసహ్యులు, భ్రష్టులు,
దేవుని కార్యాలను పాడు చేసేవారు అన్నారు పౌలు గారు. 6వ విషయం చూడండి, దేవుని బలము పొందుకొనెను. దేవుని బలము పొందుకొనెను. 96:6 నీ సన్నిధిలో, నీ పరిశుద్ధ స్థలములో బల సౌందర్యములు ఉన్నవి. దేవుని సన్నిధిలో ఘనతా ప్రభావాలు ఉన్నాయి, అలాగే బల సౌందర్యములు కూడా ఉన్నాయి. కాబట్టి అబ్రహాము 100 ఏళ్ల వృద్ధుడు బలం పొందాడు దేవుడి సన్నిధిలో ఉండటాన్ని బట్టి. 100 సంవత్సరాల ప్రాయములో కూడా అబ్రహాముకు సంతానము కలిగినది. అసాధ్యాలు సాధ్యమైపోయాయి. సన్నిధిలో ఉంటే అసాధ్యాలు సాధ్యమవుతాయి. నీకు సన్నిధిలో లేకపోతే నీకు సాధ్యాలు కూడా అసాధ్యాలు అయిపోతాయి. ఇప్పుడు అందుకే మానవులకి సాధ్యమైనవి కూడా అసాధ్యమైపోతున్నాయి. అన్నీ ఉంటున్నాయి, కానీ దేవుడు లేడు. దేవుడు లేని కారణము చేత సాధ్యాలు కూడా అసాధ్యాలుగా మారిపోతున్నాయి. కాబట్టి దేవుని సన్నిధిలో బలం పొందుకున్నాడు అబ్రహాం. ఆదికాండం 18:10. అందుకైన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను, అప్పుడు నీ భార్య అయిన సారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. మీ కుమారుడు కలుగుతాడని చెప్పాడు. అప్పటికి ఈయన 99, భార్యకి 90 దాటిపోయింది. శారా నవ్వింది. శారా నవ్వనేలా, నాకు అసాధ్యమైందుందా? ఖచ్చితంగా వస్తా మీదటికి, నువ్వు కొడుకుని ఎత్తుకుంటావన్నాడు. 21వ అధ్యాయం 1-2 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గూర్చి చేసెను. చూశారండి, చెప్పిన మాట చొప్పున చేసేసాడు. అంతే, ముసలమ్మకే గర్భము కొడుకునిచ్చేసాడు. ఆయన ఏమైనా చేస్తాడు, నీకు చేయలేడా? ఆయన కాదా ఆయన? ఎందుకు సందేహపడతావు? ఎందుకు అజ్ఞానంగా ఆయన మీద ఆధారపడుకోకుండా ఇంకా సమస్యను జటిలం చేసుకుంటావు? కాబట్టి దేవుని సన్నిధిలో బల సౌందర్యాలు ఉన్నాయి. రోమాపత్రిక 4వ అధ్యాయం 20-22 వచనాలు. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. చూశారండి, దేవుడు వాగ్దానం చేశాడు, నమ్మదగినోడు, నెరవేర్చగలడు ఆయన అని విశ్వాసముతో బలం పొందాడు. అవిశ్వాసంతో బలహీనుడు అవలా. జాగ్రత్త, సన్నిధిలో ఉంటే విశ్వాసులం అవుతాం, సన్నిధిలో లేకపోతే పిశాచులం అవుతాం. పిశాచులం అంటే విశ్వాసం లేని స్థితి, పీడిస్తాం అందరిని. చివరిది 7వది చూడండి, దేవుని రాజ్యములో చేరుకొనెను. సన్నిధిలో సహవాసములో తన జీవితాన్ని గడిపిన అబ్రహాం చివరికి దేవుని రాజ్యములోనికి చేరుకున్నాడండి. కీర్తన 16:11. జీవమార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు. ఇదే పరలోక రాజ్యం, ఇదే దేవుని రాజ్యం. దావీదు ఆ కీర్తనలో చెబుతూ, మనోహరమైన స్థలములలో నాకు పాలు, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. కాబట్టి దేవుని రాజ్యంలో చేరుకున్నాడు. ఆదికాండ 25వ అధ్యాయం 7-8 వచనాలు. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అది 175 సంవత్సరాలు. 75 సంవత్సరాలకి ప్రభువుని తెలుసుకున్నాడు. నిండు 100 ఏళ్ళు దేవుడికి విధేయుడై సన్నిధిలో నడుచుకున్నాడు. ఈ లోకాన్ని విడిచి పరలోక రాజ్యం చేరుకున్నాడు. లోకా 16:22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకున్నటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. చూడండి, లాజరు చనిపోయి అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు వెళ్ళెను. ఇప్పుడు దేవుని రాజ్యం, పరదైసు అబ్రహాము రొమ్ముతో పోల్చబడింది. అంటే ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? పరదైసులో ఉన్నాడు.
దేవుడి దగ్గర ఉన్నాడు, సన్నిధిలో ఉన్నాడు కాబట్టి పరదైసు చేరుకోగలిగాడు. సన్నిధిలో లేకపోతే చేరగలమా? లోకమును, మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అది స్థానం, లోక సహవాసం. దైవ సహవాసం నిన్ను ఎక్కడికి తీసుకెళ్తుంది? పరదైసుకి, పరలోకానికి తీసుకెళ్తుంది. జాగ్రత్త, నీ చేతిలోనే ఉంది. ఆ ధనవంతుడు దేవుడి దగ్గరికి ఖాళీ లేదు ఆయనకి. అందుకోసమే ఎడెస్సులోనికి వెళ్ళి అరుస్తున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఈ బేదలాజరు బేదవాడైనా దేవుని యందు లక్ష్యముంచాడు. అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. ఈ లోకంలో ఏం చేశాం, ఎంత సంపాదించాం, ఏంటిది అనేది కాదు ప్రశ్న. రేపు పరలోకములో మన పరిస్థితి ఏంటి అనేది ప్రశ్న. ఈ ప్రశ్న అందరూ వేసుకోవాల్సిన ప్రశ్న. నేను ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, దేనికి సిద్ధపడుతున్నాను, ఇది ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. దాని మీద బేస్ అయి మన జీవితాన్ని మలుచుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం 56. మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగుల ఆనందించెను, అది చూచి సంతోషించెను అనెను. చూశారండి, అబ్రహాము నా దినమును చూడాలి అనుకున్నాడు, చూసి సంతోషించాడు. చూశారా? ఆయన పుట్టటానికి ఇంచుమించుగా 2000 సంవత్సరాలకి ముందే, అంటే యేసయ్య పుట్టటానికి 2000 సంవత్సరాలకు ముందే యేసయ్యను చూశాడు, ఆనందించాడు. ఆయన ఉన్న స్థలానికి వెళ్ళాడు, ఆనందిస్తున్నాడు. చూసారా? సన్నిధి ఎక్కడికి తీసుకెళ్తుంది నిన్ను? ఆ సన్నిధిలో నువ్వు ఆయన సహవాసంలో ఉంటావు కాబట్టి ఇక్కడున్న ఆయన దగ్గర ఉంటావు. ఈ లోకాన్ని విడిచిపెట్టినా ఆయన దగ్గరికే పోతావు. ఆయనతో సహవాసం లేకపోతే ఎక్కడికి వెళ్తావు? కాబట్టి ప్రియమైన వారలారా, అబ్రహాము జీవితంలో సన్నిధిలో సంపాదించుకున్న సంపదలు ఇవన్నీ కూడా దేవుని వెదికి అనుకున్నాడు, దేవుని జయాలు పొందుకున్నాడు, దేవుని ఆశీర్వాదాలు పొందుకోగలిగాడు, దేవుని నిబంధనకు పాత్రుడయ్యాడు, దేవుని స్నేహితునిగా స్థిరపడ్డాడు, దేవుని బలాన్ని పొందుకున్నాడు, దేవుని రాజ్యములో చేరుకున్నాడు. ఇవన్నీ కూడా సన్నిధిలోనే దొరుకుతాయి, నీకు లోకములో దొరకవు. కాబట్టి ఇక నుండైనా నీ జీవితాన్ని దేవునితో ఎక్కువ సమయం గడపటానికి, సన్నిధిలో గడపటానికి తీర్మానం చేసుకుందాం, సిద్ధపరచుకుందాం. ఈ సంపదలన్నీ సంపాదించుకుందాం. అట్టి ధన్యత ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడై కొద్ది మాటలు దీవించి ఫలింపచేయండి. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాతా.